హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీపై గుడ్ న్యూస్ అండి. సంబరాల్లో ఉద్యోగులు, పెన్షన్లు పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి వార్త అండి. పీఆర్సీ అమలుపై కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేసింది. ఈ మేరకు ఈరోజు రాత్రి మంత్రి బాల బాల వీరాంజనేయ స్వామి గారు ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు. సో, ఈ భేటీలో ఉద్యోగుల హేతబద్ధీకరణ అంటే రేషనల్‌గా మరియు ప్రమోషన్‌లు, కొత్త పీఆర్సీ మరియు అమలు వంటి కీలక అంశాలపై అయితే చర్చ జరిగింది. పీఆర్సీ అమలు మరియు ఉద్యోగుల డిమాండ్లపై సానుకూల స్పందన. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు పీఆర్సీ అమలు, పెండింగ్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందించి ఉద్యోగుల హక్కులకు అంగీకారం తెలిపింది. పీఆర్సీ వేతన సవరణ, డిఏ చెల్లింపుల అంశాలను సమీక్షించేందుకు సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా మంత్రి ప్రకటించారు. మరి ప్రభుత్వం చేపట్టబోయే కీలక చర్యలేంటి అంటే, పీఆర్సీ అమలు త్వరితగతిన పూర్తి చేయడము, పెండింగ్ డిఏ బకాయిలను విడతల వారీగా చెల్లించడానికి ప్రణాళిక సిద్ధం చేయడము, ఉద్యోగుల ప్రమోషన్ ప్రక్రియను వేగవంతం చేయడము, సచివాలయ ఉద్యోగుల భద్రతను హామీగా ప్రకటించడము. ఇక మరి వీరు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం హామీ ఇచ్చిందనమాట. ఏమంటే రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల విభజన సరిగ్గా జరగలేదనే విమర్శల నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. సచివాలయ ఉద్యోగుల భద్రత, భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు నెలకొన్న నేపథ్యంలో మంత్రి ఇవాళ క్లారిటీ అయితే ఇచ్చారు. మరి ప్రధాన కారణాలు: సచివాలయ ఉద్యోగులను తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న కొన్ని శాఖల్లో ఉద్యోగులను తరలించే అవకాశం అయితే ఉందని అయితే వెల్లడించారు. ఉద్యోగులను 3 విభాగాలుగా విభజించి వారి పనితీరును సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్టుగా తెలియజేశారు. సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించి అమలు చేయనున్నారు. కేవలం హేతుబద్ధీకరణ ప్రక్రియ ద్వారా ఎక్కువ సంఖ్యలో ఉన్న ఉద్యోగులను ఇతర శాఖలకు పంపే అవకాశం ఉంది. కానీ ఎవరికీ ఉద్యోగ భద్రత క్షీణించదని అయితే మంత్రి స్పష్టంగా తెలిపారు. మరి వాలంటీర్ వ్యవస్థ పరిస్థితి ఏంటి? మహిళా పోలీసుల భవిష్యత్తుపై ప్రభుత్వం వైఖరి ఏంటంటే, ఇవాళ వాలంటీర్ వ్యవస్థపై కొనసాగింపుపై ప్రభుత్వ వైఖరి మరింత స్పష్టతకు వస్తుంది. వాలంటీర్ల వ్యవస్థను క్రమబద్ధీకరించాలనే నిర్ణయం కారణంగా సచివాలయ ఉద్యోగుల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. అయితే సచివాలయ ఉద్యోగులు శాశ్వత ఉద్యోగులు కావడంతో వారిని తొలగించే అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే మహిళా పోలీసుల భవిష్యత్తుపై హోంశాఖ, మహిళా సంక్షేమ శాఖతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని అయితే మంత్రి గారు తెలిపారు. ఇక ఉద్యోగుల హక్కులను కాపాడుతామని ప్రభుత్వం సో, హామీ పైన ప్రభుత్వ స్పష్టత. ఈ సమావేశంలో ఈ సమావేశానంతరము ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ఇచ్చిన హామీలను స్వాగతించాయి. అయితే ప్రకటనలు మాత్రమే కాకుండా వాటిని అమలు చేయడంపై ఫోకస్ పెట్టాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా పీఆర్సీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి. డిఏ బకాయిలను నిర్దిష్ట గడువుల్లో చెల్లించాలి. సచివాలయ ఉద్యోగుల భద్రతపై స్పష్టమైన విధానం తీసుకురావాలి. ఈ అంశాల్లో ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు రాబోయే రోజుల్లో నిరంతర పర్యవేక్షణ చేయనట్టుగా అయితే ఈ మేరకు ప్రకటించాయండి.